తాగుతున్నారు, గిఫ్ట్లు ఇచ్చారా? థ్యాంక్ యూ సార్. మీ ఫోన్. ఇచ్చిందేమో బుకేలు, తాగేదేమో స్కాచ్. అబ్బు ఎంత వైబ్రేషన్ వస్తుంది. ఎవరో చాలా పెద్దవాళ్ళే ఉంటారు. హలో, పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పడానికే? కాదురా, నీ చావుకు తద్దినం పెట్టడానికి. ఎక్స్క్యూజ్ మీ, కాన్ఫిడెన్షియల్. హలో, ఎవరు? నీ అమ్మ మొగుడు. నాన్న. నాన్నేంట్రా లఫూటనాయాల, బడవనాయాల, గుడిమెట్ల దగ్గర అడుక్కున్న వాళ్ళ దగ్గర అడుక్కుతే నేను ఆయాల, కొత్త పిచ్చగాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చానాయాల, పాత నీ రోజులు కడుక్కుని తొడుక్కునే నాయాల, జెరాక్స్ లో పెడితే ప్రింట్అవుట్ రాని పిచ్చి నాయాల, కంప్యూటర్స్ కి పట్టే వైరస్ నాయాల, సినిమా సీడీలు పైరసీ చేసి మాల్దీవుల్లో అమ్ముకునే మడ్డి నాయాల, సునామీ వచ్చిన చోట్ల సామాన్లు ఎత్తుకెళ్ళి చవకగా అమ్ముకునే చీప్ నాయాల, టోటల్ గా నికృష్టపు నాయాల, పెళ్ళాం గదిలోకి వస్తే జంప్ నాయాల. భలే కనుక్కున్నావే. షేడప్ బిల్లాడనికి బుష్కి పుట్టిన లింకు నాయాల. ఈ చివరి దాంట్లో క్లారిటీ లేదు. మళ్ళీ ఒక్కసారి నెవర్. ఒకసారి తిట్టిన నేను మళ్ళీ తిట్టను. పెట్టేపోను. టికెట్ కొననోళ్ళు చచ్చరే. ఐ వోంట్ లీవ్. గెట్ డౌన్. ఓరి దేవుడు, ఈ రోజు ఎవరు టికెట్ తెలియదురా. ఇప్పుడు అందరం అవుట్. అయ్యయ్యో, ఇప్పుడు ఎలాగే? ఏంటి, మీరు టికెట్ తీయలేదా? అవునండి. అవునండి, మరేదోటి. ఏంట్రా లుక్కు? వితౌట్ టికెట్ షేక్ అయిపోద్ది. ఇక ఐ వోంట్ లీవ్ యూ. గెట్ డౌన్. ఇక టికెట్లెస్ ట్రావెలింగ్ ఇస్ ఎ క్రైమ్ రా. ఐ వోంట్ లీవ్ యూ. పక్కా ఐ వోంట్ లీవ్ యూ. ఏంట్రా ఉన్నట్టు స్లో అయిపోయాడు. సార్, పరిగెట్టేవాడు సడన్ గా స్లో అయ్యాడంటే వాడి దగ్గర బాంబు గాని ఉందేమో నాకు భయంగా ఉంది సార్. సారీ, ఐ వోంట్ బిలీవ్ ఇట్. హీ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ మీ. రే వస్తున్నా. రే స్టాప్ దేర్. ఏంట్రా పక్క చూపు. ఏంటి? టికెట్ కొనకుండా నీ దారి నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్తున్నావు. ఎక్కడ టికెట్? షో మీ ద టికెట్. ఎందుకే అరుతా? ఇదిగో టికెట్. కరెక్టే. మరి టికెట్ ఉంచుకుని కూడా ఎందుకు పరిగెత్తున్నావు? మార్నింగ్ జాగింగ్ చేయలేదు, ఇప్పుడు మూడు వచ్చింది, అందుకే చేస్తున్నాను. సార్, అది చూడండి. ఓరు దుర్మార్గులారా, ఒక్కరూ టికెట్ తీయలేదు సార్. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు. ఆ స్వర్గమే ఇది. మనం గనక ఒక సంబంధం సెట్ చేసామంటే ఆ జంట ఒక గంట గాని, ఒక గడి గాని, ఒక నిమిషం గాని, ఒక కొట్టుకోవడం గాని, ఒక తిట్టుకోవడం గాని, ఒక ముట్టుకోవడం గాని, కనీసం మాట్లాడుకోవడం కూడా అది స్వర్గం స్పెషాలిటీ. ఎలా ఉందంటారు? हमको तेलुगु नहीं आता। దీనికి ప్రతిభక్తి ఎక్కువ. వస్తున్నానే లక్ష్మీబాయి. మాది 25 years హ్యాపీ లైఫ్. వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నమాట. అబద్ధాలు ఆడొద్దని చెప్పినానా? పెళ్లి సంబంధాలు చూడొద్దని చెప్పినానా? నువ్వు చేసిందే ముష్టి 3 పెళ్లిలు. అందులో మొదటిది పీటల మీదే పెళ్లి కూతురు లేచిపోయింది. రెండోది శోభనం నాడే పెళ్లి కొడుకు పారిపోయినాడు. అది మొదటిది. మూడోది బానాది. బానే ఉందిగా. పెళ్ళైన రోజు నుంచి ఒక్కనాడు చేత హారతి తీసుకోకుండా ఉన్నావా? మాట్లాడవే. ఎవరో కస్టమర్ వచ్చారు లాగుతురా. ఇవాళ కదులే పోయేస్తా. ఎలండి ఎలండి, జాగ్రత్తగా ఉండండి. ఏటా కుదటం? జోక్గా కుదేవా? సీరియస్. సీరియస్ అయితే ఓకే. మన దగ్గర జోకులు గీకులు పడ. అసలే టెన్షన్ లో ఉన్నాను. పైగా అమ్మా హాసిన్ ఎక్కడమ్మా? ఏమో త్రిష ఎక్కడమ్మా? ఎవడు